మునుగోడు 2,20,000 ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం. దాంట్లో దాదాపుగా 40,000 చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఓట్లు. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి చేనేత కార్మికుల పాపులేషనే ఎక్కువ అని చెప్పుకోవాలి. దాంట్లో చేనేత కార్మికులకు సంబంధించి వారి కష్టాలు నెరవేరాయా? ఈ 8 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో మరి వాళ్ళకి జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? ఈ బైపోల్ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకున్నాం. అన్న, ఈ 8 ఏళ్ల పాలనలో ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ ప్రాంతానికి? ఏం జరగలేదు మాకైతే. ఇప్పుడు ఏది మన చేనేత కార్మికుల మొగ్గాల గురించి అయినా ఏమైనా పట్టించుకుంటలేడు, చేస్తలేడు, ఏది చేస్తలేడు. లోన్లు మాపి కూడా లేదు. ఆ బ్యాంకుల ముద్ర లోన్ కూడా ఎమ్మడ ఒక 1000 రూపాయలు కూడా అలా పెండింగ్ ఉంటే బ్యాంక్ మేనేజర్ వచ్చి తేదీ కట్టిందాం కాదు, అది అంటే మిత్తి వేస్తున్నాను అనమాట. మిత్తి ఇచ్చిందాం కాదు అంటుండు. మాకు పని లేదు సరిగ్గా. ఈ కరోనా టైంలో మొత్తం పని లేదు, అంత ఆగమాగం ఉంది. పని చేస్తే ఇప్పుడు చేస్తే ఎప్పుడో వస్తున్నాయి. ఈ ఫోన్లో పడ్డాక డిఎస్ అది పడ్డాక మొత్తం చేతికే వస్తున్నాయి పైసలు. అంత ఆగమాగం ఉంది మన చేనేత కార్మికుల. మన పుట్టబాకలు మొత్తం అక్కే రాకుండా చేసిన మొత్తం. అంటే చేనేత కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు ఎప్పుడైనా స్థానిక ఎమ్మెల్యే దృష్టికో లేదా ప్రభుత్వం దృష్టికో మీరు తీసుకెళ్లిరా? ఇక తీసుకెళ్ళినంటే ఇక ఊళ్ళో లారీ కట్టుకుని ఆ భువనగిరికి అటు ఇటు పోతురు, అడుగుతురు అంటే చేస్తున్నట్టు ఎవరు ఇస్తున్నారు ఓనకతో తింటు మధ్యనే తింటురు. అది అవుతుంది అట్లా అనమాట. సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఇప్పుడు మీ మునుగోడుకు మళ్ళీ బైపోల్ వచ్చింది. ఇప్పుడు మీ ఇంటికి కూడా ఎంతో మంది నాయకులు మళ్ళీ వస్తారు, అడుగు పెడతారు. సో ఏం అడుగుతావు వాళ్ళని? ఏం అడిగిందంటే ఇదే మన చేనేత గురించి అడగాలి. అట్లా అడుగు తీస్తారా ఈసారి? లోను మాఫీ కావాలి, మన చేనేత కార్మికులకు న్యాయం జరగాలి అని కోరుకుంటాం. అట్లా. సో ఈ 8 ఏళ్ల పాలన మనం చూసినాం. అంటే ఇన్నిసార్లు ఎప్పుడు రాని నాయకులందరూ కూడా ఈ ఉప ఎన్నిక ద్వారా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ వచ్చిన నాయకులను అడుగుతావా, మా చేనేత కార్మికులకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇవి నెరవేరుస్తారా మీరని? అడగండి. ఎట్లా మరి మాకు ఎట్లా తీరితే మా బాధలు అట్లా అడుగుతాం, కంపల్సరీ అడుగుతాం అట్లా. సో మరి ఓవరాల్ గా ఎవరికి ఈసారి మన మునుగోడులో ఎవరి వైపు మొగ్గు మీద? ఎవరు వైపు అంటే ఏం చెప్పాలి మేమంటే ఇక రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వైపు మాకు అడుగుతా. ఇప్పుడు వస్తారు కదా, ఇప్పుడు 4 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, టిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఎవ్వరు మాకు న్యాయం చేస్తే మేము వాళ్ళకే ఓట్లు వేస్తాం. అందరూ చేస్తామంటారు. అందరు ఎట్లా చేస్తారు? అందరు వస్తారు. అప్పుడు లాస్ట్ టైం ఎన్నికలకు రాజగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు అదే చెప్పిండు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభాకర్ వచ్చి అదే చెప్తాడు. 4 పోటీలు కడుతురు, వచ్చేది ఒక్కడే. ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకే వేస్తాం అంతే ఓట్లు. అట్లా మాకు తెలుస్తుంది కదా సార్, వచ్చి చెప్తే తెలుస్తుంటదిగా, వాళ్ళకే వేస్తాం. సీఎం కేసీఆర్ కొన్ని కొత్త పథకాలు పెడుతున్నాడు, కొత్త పింఛన్లు అంట, దళిత బంద్ అంట. ఇట్లాంటి బంధులు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? మరి పింఛన్ అంటే మనకు వస్తుంది, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకు వస్తుంది, వస్తుంది, మాకు పింఛన్ వస్తుంది. అట్లా ఈ మనకు మొగ్గాల గురించి ఏది చేస్తలేడని అదే మాకు అట్లా ఉందన్నమాట. అట్లా అంటే చేనేత కార్మికులకు సంబంధించి బతుకమ్మ చీరలన్నీ కూడా మీతోనే వేయించి పంపిస్తామని చెప్తున్నాడు. ఇక్కడ బతుకమ్మ అంటే ఎక్కడో చేస్తున్నాడు, మన దగ్గర చేస్తున్నాడు. ఎక్కడో చేసి మన 4 ఏళ్ల సంది ఇప్పుడు అవే పాత చీరలు ఇస్తున్నాడు, కొత్త ఐటమ్ మార్చలేడు. వాళ్ళు ఆడలు ఒక్కొక్కటి తిరుగుతారు వేరే కాడ కూడా. ఏమో పంచితే మొగానే కుట్టిరేను వేరే కాడ కూడా. అట్లా అవే ఇస్తుండు, పాత బాధ కొత్త ఇస్తలేడు. అది వచ్చింది ఎవరట. సో మరికొందరి చేనేత కార్మికులతో అడిగి తెలుసుకుందాం వారి యొక్క జీవన విధానం, వారి యొక్క జీవితం. ఈ మునుగోడు నియోజకవర్గంలో వారికి ఉన్నటువంటి సమస్య, ఆ సమస్య యొక్క పరిస్థితులను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 40,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కావచ్చు, ప్రభుత్వం అమలు చేస్తా అన్నటువంటి పథకాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, మీ చేనేత కార్మికులకు సంబంధించి ఏమన్నా ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వచ్చినాయి ఇప్పటి వరకు? ఏం పథకాలు మధ్యన ముద్ర లోన్లని ఇచ్చిర్రు మాకు. అది మాఫీ అవుతుందని కూడా చెప్పిర్రు. అది చెప్తే మాఫీ అవుతాయి అని అన్నారు. 30,000 ఇన్సూరెన్స్ కిందకని మాకు పెట్టుకున్నారు. మాకు 70,000 ఇచ్చిర్రు. అవి మాఫీ కాలేదు. ఈ 30,000 వాళ్ళే ఇన్సూరెన్స్కి పెట్టుకొని కొంతమందికి వచ్చినాయి, మాకు అసలే రాలేదు. ఇప్పుడు ఈ ₹1,00,000 వడ్డీ కట్టుకుంటా మమ్మల్ని ఇప్పుడు 500 కానీ బకాయి ఉంటే ఈ మేనేజర్ ఇంటి దాకా వచ్చి వసూలు చేస్తున్నారు. ఈ చేనేత కార్మికులకైతే ఏమీ చేస్తలేరు. కాకపోతే ఏదో చేస్తాం అని అనుడే కానీ చేసిందైతే లేదు, కనపడదు లేదు. అంటే ప్రభుత్వము రైతులకు సంబంధించి ఒక పథకం ఉంది, దళిత బంధన్ ఉంది,
షాదీ ఇట్లా ఎన్నో పథకాలు పెడుతుంది. సో మరి చేనేత కార్మికులకు సంబంధించి ఏది పెట్టలేదు. చేస్తాను అన్నంత వరకే కానీ మాకైతే ఇంతవరకు ఏది వచ్చేదే లేదు. లోన్లనే ఇప్పించారు కానీ ఆ లోన్లు కూడా మాఫీ అవుతాయి ఆ లోన్లు మాఫీ కాదు. మేము వడ్డీలు ఒక్కడు పని చేయాలి, ఇంతమంది బతకాలి, ఈ వడ్డీలే కట్టాలి. 500 బకాయి ఉన్నా ఆ మేనేజర్ ఇంటి దాకా వస్తాడు బండి వేసుకొని, కట్టిన దాకా కాదంటారు. మాకు అదునుకు ఆ ఇంట్లో పైసలు కూడా ఉండవు. ఇక తప్పదు, ఇంకా ఈడాడ దేవాళ్ళు కట్టాలి. గిట్ల చేస్తారు. ఏం చేస్తారు చేనేత కార్మికులకి ఏమీ చేస్తలేరు అసలే. ఇప్పుడు ఈ మునుగోడు మొత్తం ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మళ్ళా అందరు నాయకులు మీకు గడప దొక్కనికి వస్తారు. ఇప్పుడు వాళ్ళని అడుగుతావా ఇవన్నీ? అడుగుతా భయం ఏముంది. ఇప్పుడు ఏమైంది అడుగుతాం కామన్. ఇప్పుడు మరి మాకు చేస్తామని అన్నోళ్ళైనది, మరి అందరు ఇప్పుడు అన్నోళ్ళైనది చేస్తేనే మరి వాళ్ళకు ఏదైనా బెనిఫిట్ చేస్తాం. మాకు కూడా ఏదైనా వస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఎన్నికలు అయిపోయినాక చేస్తామంటారు. ఇక వాళ్ళ ధర్మం మరి. మరి మేము ఆశ ఎవరికైనా ఉంటది, చేస్తారన్న ఆశ ఎవరికైనా ఉంటది. మరి ధర్మం వాళ్ళ ధర్మం అందరు గట్టినే చెప్తారు. మరి ఇంక వాళ్ళ ధర్మం మరి, ఇక దానికి మనం ఏం చేస్తాం. మనతో పాటు మరొక చేనేత కార్మికులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు దీని మీద? ఇది పట్టు మొగ్గం అంటారు. అయితే నిలువులో డిజైన్ ఉంటుంది, దీనికి పేకలు సాదా ఉంటుంది, ప్లెయిన్ ఏదో ఒక కలర్. ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజుల పాటు పడుతుంది? చాలా రోజులు పట్టుద్ది ప్రాసెస్. 15 రోజులు పట్టవచ్చు మొత్తం. అక్కడ చేస్తున్న పని ఇదే. ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది. అక్కడ ఒక వారం రోజులు పడుద్ది, ఇక్కడ వారం రోజులు పట్టుద్ది. అంటే మొత్తం అవుట్లెట్ బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? మొత్తం 15 రోజులు. మా ఇంటి దగ్గర నుంచి వచ్చినాక మామూలుగా అది, లేకుంటే 1 నెల రోజులు కూడా పట్టవచ్చు. అంటే మార్కెట్లోకి ఈ శారీ మార్కెట్లోకి వెళ్ళాలి అని అంటే ఆల్మోస్ట్ 20 రోజులు పడుతుంది. చాలా రోజులు పట్టుద్దండి మార్కెట్లోకి వెళ్ళటానికి. చెప్పలేమన్నట్టు అది. మేము ఇక్కడ చిన్న పెద్ద సేట్లకు ఇస్తాం అనుకో, వాళ్ళు మార్కెట్లకు తెచ్చే వరకు చాలా టైం కదా. అది మన చేతుల్లో లేదు. 6 నెలలు పట్టు, 3 నెలలు పట్టవచ్చు. మాకే డబ్బులు 3 నెలలకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అన్నప్పుడు దాన్ని బట్టి ఆలోచించాలి కదా మార్కెట్లోకి రావాలంటే. సో ఏమున్నా అంటే మునుగోడు నియోజకవర్గంలో చేనేత కార్మికుల కష్టాలు ఏంటి? కష్టాలంటే పని చేసే ప్రతి వ్యక్తి కష్టాలే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఎవడు పని చేయడం వాడికి కష్టం లేదు. అందరు కష్టపడుతుంది దేశం మీద. ఇది యథార్థమైన విషయం, ఆధ్యాత్మికంగా కనుక్కున్న విషయం ఇది. భగవద్గీత పారాయణం చేస్తా నేను. దాంట్లో ఉన్న అర్థమే ఇది. పని చేసేవానికి ఎల్లకాలం కష్టమే, ఏ పని చేసినా కష్టమే. లాభం మాత్రం ఉండదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా పథకాలు కానీ ఏమి అంత ఆశాజనకమైన పథకాలు ఏమి వచ్చినట్టు అనిపిస్తలేదు. ఇక అదే జియో టాక్ అంటారు, ఇంకా అది రాలేదు నా పేరు మీద. అదొకటి ఉంది రావాల్సింది. ఇక పెన్షన్ అంటే రాలేదు నాకు. ఇక మా అబ్బాయి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుండే, దానివల్ల పెన్షన్ రాలేదు. సో అంటే ఇప్పుడు బైపోల్ వచ్చింది, మునుగోడు బైపోల్ కూడా వచ్చింది కదా. బైపోల్లో మరి ఈసారి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ నిలబడ్డాడు, మీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మొన్నటి వరకు. సో ఈసారి ఎవరి వైపు ఉండబోతుంది మీ చేనేత కార్మికుల? ఇప్పుడు ఎవరి వైపు ఉండబోతుంది అనేది మునుపున్నదే బాగుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మేము మునుపున్నదే బాగుంది కదా. ఇప్పుడు బైపోల్ వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు ధనవంతులు వాళ్ళ అవసరాల కోసం బైపోల్ పెట్టుకోరు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంతేగాని బైపోల్ వల్ల చేనేత కార్మికులకు అదనంగా ఏమి వస్తుందని నా ఆశాజనకం ఏమీ లేదు. నా ఉద్దేశం అది. నాకు అనిపిస్తుంది ఆ విధానంగా. హైదరాబాద్ లో ఉన్న నేతలందరూ కూడా మీ మునుగోడులోనే ఉన్నారు కదా. అవును, మునుగోడులో ఒక్క దగ్గరే లేరు కదా. సండూరులో ఉండరు, మరి సండూరులో ఉండరు, పోషంపల్లిలో ఉండరు, సిరిపురంలో, ఎల్లంకిలో, ఇట్లా చాలా ఊర్లలో ఉన్నారు. చుట్టూరు చౌటుప్పల చుట్టూ ఆ బ్యాక్గ్రౌండ్లో చాలా మంది ఉన్నారు కార్మికులు. మరి అందరూ ఇది పని చేస్తున్నారు. పని చేసేవాడికి పని చేసినంతే కూలి వస్తుంది ఎప్పుడైనా కానీ. సైలెన్స్గా వచ్చే డబ్బే మిగులుతుంది ఎవరికైనా అని అర్థమవుతుంది అందరికీ. దొంగతనంగా తెలియకుండా వచ్చిందే సంపాదన, తెలిసిందంతా ఒడిచిపోతుంది. ఎట్లా అంటే ఈడ పెరుగుతుంది, ఆడ పెరుగుతుంది. మా కూలి పెరగక మునిపే బాగా సరుకు ధర పెరుగుతుంది. దానివల్ల ఏమొస్తుంది పని చేసేవాడికి? ఎవరైనా నాయకుడు ఇప్పుడు ఓట్ల కోసం ఇంటికి వస్తే ఆయన ఏం అడుగుతాను? ఆయన అడగటానికి నాకు ఏమి అనిపిస్తలే అడగాలని. ఆయన ఓట్ల కోసం వచ్చిన వాడిని ఏం అడగాలనిపిస్తలే. ఇక మరి ఆయన ఇయ్యదలుచుకుంటే మా 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం. తీసుకుంటాం. అడగాలని మాత్రం ఏం లేదు. పథకాలు ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాం అని చెప్పేసి పథకాలు అక్కర్లేదు. 5 ఏళ్ళు ఉంటావు కదా, ఆ సంవత్సరానికి 1,00,000 చొప్పున 5 లక్షలు ఇచ్చిపో, సరిపోద్ది. నా ఓటు నీకే గ్యారంటీ అది. ఏ నాయకుడు 5 లక్షలు ఇచ్చినా ఓటు గ్యారంటీ అది. 5 ఏళ్ళు నువ్వు కాలం
అధికారం చేస్తావు 5 లక్షలు లెక్క కాదు, అట్లా 15 లక్షలు 20 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళ లెక్కలు తెలుస్తున్నాయి బయట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అందరికి తెలిసి ఈ విషయం. డాక్టర్ ఇప్పుడు దేశం మీద ఎవడు అడ్డగోదు సంపాదిస్తాడు? ఎవడు? రాజకీయ నాయకుడు, తర్వాత డాక్టర్, యాక్టర్, తర్వాత సాఫ్ట్వేర్, ఆ తర్వాత కష్టం చేసేవానికి ఏమొస్తుంది చెప్పు. ఇక మా వెనక ఉన్న వ్యవసాయదారునికి ఏముంటుంది? పంట పండుద్ది, కొట్టుకపోతుంది, వానికి ఇంకా ఘోరంగా ఉంటుంది అన్నట్టు. మేము ఇంట్లో కూర్చొని పని చేస్తున్నామంటే ఏదో అలవాటు పడిపోయాం ఈ పనికి, బయటకు పోలేక, దానివల్ల ఈ పని చేస్తున్నాం. అంతేగాని ఈ వ్యవసాయ పని లేదు మాకు, రెండవ ఆప్షన్ లేదు మాకు జీవితంలో, ఇది ఒక్కటే ఉంది. ఇది లేకపోతే వెళ్ళిపోతాం ఏడుకోగాడికి. నేను కొన్నాళ్ళు పోయి వచ్చిన, 10-15 ఏళ్ళు పోయినా. ఎక్కడ? భీవండి, బొంబాయి, మహారాష్ట్రలో. ఆ పిల్లలందరూ అక్కడే పుట్టారు. అయితే మరి ఎందుకు ఇక్కడ పని లేదు కాబట్టి పోయింది. మాకు వేరే వ్యవసాయం లేదు కదా, వ్యవసాయం ఉన్నోడు ఇక్కడి నుంచి వెళ్ళిపోడు, ఎక్కడ వెళ్ళిపోడు. వ్యవసాయం ఉన్నోడు, వ్యవసాయం లేదు కాబట్టి ఇక్కడే ఉండిపోతున్నాం. ప్రభుత్వం నుంచి నెరవేర్చాల్సినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? ప్రధానంగా చాలా ఉన్నాయి మాకు సమస్యలు. ఎందుకు, ఏమిటి, ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మాకు కేంద్రంలో జౌళి శాఖ ఉంది. అంటే జౌళి శాఖ ఏంటి? మా క్లోత్కి సంబంధించిందే జౌళి శాఖ. జౌళి శాఖలో ఏం చేస్తారు? జౌళి శాఖలో కార్మికుడికి ఏమేమి కావాలో, సదుపాయాలు ఏమేమి కావాలో, కార్మికుడికి ఎటువంటి సబ్సిడీ కావాలో, కార్మికుడికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి పండుకున్న దాకా కార్మికుడికి ఏ అవసరాలు ఉంటాయో అన్నిటికి కూడా సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం ద్వారా, జౌళి శాఖ ద్వారా అక్కడ జీవోలు పాస్ అయినాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఆ జీవోలు ఇక్కడ పాస్ చేయలేదు. జీవోలు పాస్, అక్కడ బిల్లు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అవుతేనే కదా లబ్ధి. అసెంబ్లీలో బిల్లు ఎవరు పెట్టాలి? అసెంబ్లీలో బిల్లు మన సార్ పెట్టాలి, కేసీఆర్ సార్ గారు. అక్కడ బిల్లు పాస్ అయిన తర్వాత ఇక్కడ అసెంబ్లీకి బిల్లు పంపిస్తారు. ఏది? పార్లమెంట్ నుంచి బిల్లు అసెంబ్లీకి పంపిస్తారు. అప్పుడు సార్ ఏం చేయాలి? మీరు బిల్లు పంపించారయ్యా ప్రధానమంత్రి గారు, నేను ఈ బిల్లుని నేను పలానా టైంలో మేము అసెంబ్లీలో పెట్టుకుంటున్నాము మీటింగ్, అది దాన్ని ఏమంటారు, మాకు ఈ శీతాకాల అసెంబ్లీలు అట్లా అంటారు కదా, 3 కాలాల్లో పెడతారు కదా. ఈ కాలంలో మేము అసెంబ్లీ పెట్టుకుంటున్నాము, ఈ అసెంబ్లీలో మీరు బిల్లు పంపించినారు కదా, మేము కూడా ఈ బిల్లు ప్రవేశపెడతాను అని చెప్పుకోవాలి, పెట్టాలి కూడా. ఈ బిల్లు పెట్టే ముందు గవర్నర్కి ముందుగా గవర్నర్ సందేశం అని ఇస్తారు. గవర్నర్ సందేశం కూడా ఫస్ట్ 5 ఏళ్లలో ఇచ్చినారేమో, కానీ ఇప్పుడు గవర్నర్ సందేశము లేదు, అంతా సార్దే ఉంది. సార్ ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. నేనేమంటున్నానంటే, సామాన్యుడిగా ఒక కార్మికుడిగా నేనేమంటున్నానంటే, బిల్లు పెడితేనే సార్ మాకు, మీరు బిల్లు పాస్ చేస్తేనే జీవోలు అవుతాయి. ఆ జీవోలు అయిన తర్వాతనే ప్రభుత్వం ఎంప్లాయీస్ పనిచేస్తారు. ప్రభుత్వం ఎంప్లాయీస్ పనిచేసిన తర్వాతనే మా లాంటి లబ్ధిదారునికి అవి చేకూరేవి. మీరు బిల్లు పాస్ చేసినారో తెలియదు, ఆ బిల్లు వచ్చిందో తెలియదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం బిల్లులు వచ్చినాయని ఆన్లైన్లో కనబడుతున్నాయి. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. వాళ్ళు అక్కడ బిల్లు పాస్ అయిన తర్వాత ఆన్లైన్లో వాళ్ళు పొందుపరిచినారా లేరా అని చూసుకోండి. ఎందుకంటే మేము ఆన్లైన్లో కొంచెం ఇంతో అంతో బయట తిరుగుతుంటాం, అటు తిరుగుతుంటాం కాబట్టి ఆన్లైన్లో అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాం కాబట్టి అక్కడ బిల్లు పెట్టినారని తెలుస్తుంది. మరి ఇక్కడ బిల్లు పెట్టకపోతే ఎలా తెలుస్తుంది సార్? అంటే ఈసారి మళ్ళీ బైపోల్ వచ్చింది కనుక, మరి ఈ రాజగోపాల్ ఈసారి ఎవరిని గెలిపిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మీ బిల్లు పాస్ అవుతుంది అనుకుంటున్నారు? అసలు మీరు కూడా ఇక్కడికి వచ్చినారంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడానికి కారణం కాబట్టే మీరు వచ్చిర్రు. నేను రంగత్తున్నా, నాతో మీరు మాట్లాడుతున్నారు అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకపోతే మీరు నా ఇంటికి రాకపోవు, నేను నా పని నేను చేసుకుంటుండేటోని, అట్లా అదే ఆ విధంగా అనమాట. అంటే ఈసారి మీ ఓటు రాజగోపాల్ రెడ్డికి అంటారు? పక్కా రాజగోపాల్ రెడ్డికే. నేను ఇంకా 1000 మందిని అయినా చేయించేటట్టు ఉన్నా. సో మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మునుగోడు బైపోల్కి సంబంధించి అసలు వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనేది తెలుసుకునేటువంటి ఇదైనా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇది? 50 సంవత్సరాలు. మా నాయన చేసిండు, మేము చేస్తున్నాం. ఇప్పుడు మా కొడుకులు కూడా చేసేది, ఇప్పుడు చేస్తలేదు. సో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు వేస్తున్నారు. సో ఎప్పటికీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావడం సహజం. కానీ ఈసారి ఒకటి ముందు వచ్చింది, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళడం వల్ల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈసారి
మరి ఇన్ని రోజులు అభివృద్ధి ఏమైనా జరిగిందా మీ పరంగా? అంటే మీ చేనేత కార్మికులకు సంబంధించి ఏమైనా అభివృద్ధి జరిగిందా, లేదా ఇప్పుడు వచ్చేటువంటి నాయకుడిని ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము నాయకుని అంటే కానీ మేము అభివృద్ధి అయితే ఏం కాలేము. నేత కార్మికులకు నేర్చుకుంటేనే పని నడుస్తుంది. ఎవరైతే సాయం చేయలేదు మాకు. ఇప్పుడు రాజగోపాల్ అయితేనే మంచిగా ఆయన మన రాష్ట్రంలో మనకు లేడు కదా, ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఏం పనులు చేయలేదు. అంటే ఇన్నేళ్లలో కూడా రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. సో మళ్ళీ కూడా రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే మీకు సంబంధిత డెవలప్మెంట్ జరుగుతాయని భావిస్తున్నారు మీరు? చేస్తాడేమని ఆశపడుతున్నాం. మరి ఇంతమందిలో మనకు తెలిసిన మనిషి కాబట్టి చేస్తాడని ఆశపడుతున్నాం. మొత్తంగా చేనేత కార్మికుల నుంచి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే రాజగోపాల్ రెడ్డి అయితేనే కొంత తెలిసిన ప్రాంతీయానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా కొంత ప్రాంతంలో తిరిగినటువంటి వ్యక్తి కనుక మాకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆలోచించేటువంటి విధంగా కనబడుతుంది. సో మరికొందరి ఆలోచన ఏ విధంగా ఉంది, మునుగోడు ప్రజల నాడి ఏ విధంగా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నాడి ఏ విధంగా ఉండబోతుంది. సో మరి మరొకసారి కూడా రాజగోపాల్ రెడ్డికి పట్టం కట్టబోతున్నారా తెలుసుకుందాం. దాదాపు మునుగోడు నియోజకవర్గంలో 20,000 మంది ఓటర్లు ఉన్న చేనేత కార్మికులకు సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఒరిగేది ఏమీ లేదు, ఏ నాయకుడు గెలిచినా మాకు వచ్చేది ఏమీ లేదు అంటూ చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ 20 ఏళ్ల పాలన కాదు, ఇంకో 20 ఏళ్ల పాలన అయినా కూడా మా బతుకులు ఇలాగే ఉంటాయి తప్ప ఏ నాయకుడు వచ్చినా మారవు అంటూ వెలబడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చేసుకునే చేతులే మాకు జీవన ఆధారం అని చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇది ఓవరాల్ గా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నాడి అని చెప్పుకోవచ్చు.